ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి డాక్టర్ వి సౌమ్య ఎండి, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు రహిత దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నేతృత్వంలో ఈ పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, పొగాకు వాడకాన్ని తగ్గించే కార్యక్రమాలకు మద్దతివ్వడం వంటి పలు అంశాలను ఈరోజు చర్చించడం, అమలు చేయడం జరుగుతుంది. పొగాకు వ్యతిరేక దినోత్సవంగా కూడా పిలువబడే ఈరోజు పొగాకు వినియోగం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, పొగాకు నివారణ వంటి అంశాలపై మాట్లాడేందుకు మనతో ఉన్నారు డాక్టర్ వి సౌమ్య గారు. కమ్యూనిటీ మెడిసిన్లో ఎండీ చేసి ప్రస్తుతం ఆంధ్ర వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ వి సౌమ్య గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. సౌమ్య గారు, ఈరోజు పొగాకు నివారణ దినోత్సవం సందర్భంగా పొగాకు గురించి, పొగాకు వాడటం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి మా శ్రోతలకు మాకు వివరిస్తారా? తప్పకుండా అండి. పొగాకు వాడడం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపించే ఒక ముఖ్యమైన సమస్య. పొగాకు అనేది నికోటినా టొబాకం అనే మొక్క నుండి తీసే పదార్థం. దీనిలో నికోటిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది తాత్కాలికంగా మానసిక ఉల్లాసాన్ని కలిగించినా దీర్ఘకాలికంగా తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఏదండి నికోటిన్? రైట్. సో ముఖ్యంగా ఏంటంటే పొగాకు వాడడం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా క్యాన్సర్. సిగరెట్ పొగలో దాదాపు 70కి పైగా క్యాన్సర్ కలిగించే రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు అన్నీ లైక్ గొంతు, నోరు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గర్భాశయం వంటి క్యాన్సర్ని కలుగజేస్తుంది. అంతేకాకుండా మనకి శ్వాసకోశ సమస్యలు అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు లైక్ ఎంఫెసీమా, బ్రాంకైటిస్, అంతేకాకుండా ఊపిరితిత్తుల కణజాలాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. హృదయ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. అంటే రక్తనాళాల్లో గడ్డలు అంటే బ్లడ్ క్లాట్స్, దానివల్ల స్ట్రోక్, గుండెపోటు రావచ్చు. అంతేకాకుండా రక్తపోటు పెరిగే అవకాశం కూడా ఉంది. మెదడు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఎలా అంటే అది ఒక వ్యసనంగా మార్చేస్తుంది అన్నమాట. మానసిక ఆందోళన కలిగిస్తుంది. అంతేకాకుండా డిప్రెషన్ కూడా దారితీసే అవకాశం ఉంటుంది. పళ్ళు పాడవడం, దంత రోగాలు, నోటి నుంచి దుర్వాసన రావడం, నోరు, పెదాలపై మచ్చలు ఇలాంటివి కూడా ఉంటాయి. ఆ తర్వాత అదే క్యాన్సర్, నోటి క్యాన్సర్గా కూడా మారుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు అంటే అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు, పేగు క్యాన్సర్ కూడా రావచ్చు. గర్భిణీలపై కూడా దీని ప్రభావం ఉంటుంది. అది మనం తర్వాత మాట్లాడతాం. అంటే మొత్తం మీద పొగాకు, ఈ నికోటిన్ అనేది పూర్తిగా ఇటు ఫిజికల్ అటు మెంటల్గా కూడా ప్రభావం చూపిస్తుంది అంటారు. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులను కూడా కలిగిస్తుంది. అంటే ఈ ఆరోగ్య సమస్యలే కాకుండా వారి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా అది ప్రభావితం చేస్తుంది. కరెక్ట్. ఇప్పుడు పొగాకు అనేది కేవలం సిగరెట్ రూపంలోనో లేదంటే సిగార్ రూపంలోనో ఒక చుట్ట రూపంలోనో కాకుండా రకరకాల రూపాల్లో కూడా పొగాకు వినియోగం అంటూ జరుగుతుంది. ఏ రూపాల్లో ఈ పొగాకుని వినియోగిస్తున్నారు, అలాగే ఏ రూపంలో వినియోగిస్తే వచ్చే అనర్థాలు ఏంటి అనేది ఒకసారి వివరిస్తారు. సో పొగాకు వినియోగించడం అంటే ధూమపానం, స్మోకింగ్, అది కాకుండా మౌఖిక వినియోగం అంటే స్మోక్లెస్ టొబాకో కూడా ఉంటుంది. మనకి స్మోకింగ్ వచ్చేసరికి సిగరెట్స్, తర్వాత బీడీలు, సిగార్లు, హుక్కా, తర్వాత వేపర్స్, ఈ సిగరెట్స్, ఇవన్నీ స్మోకింగ్ ఫార్మ్స్. తర్వాత స్మోక్లెస్ ఫార్మ్స్ అంటే ధూమపానం కాకుండా మిగతా టైప్. ఇవేంటంటే జర్దా, కైని, గుట్కా, తర్వాత పొడి పొగాకు అంటే పొడి రూపంలో, టూత్ పౌడర్ రూపంలో పొడి ఉంటుంది. అది కాకుండా స్నఫ్ అంటే పీల్చేది, ముక్కు పొడి. అది తాంబూలంలో కూడా కొంతమంది టొబాకో కలుపుతారు. ఓకే. సో ఇప్పుడు ఇవి పాన్ విత్ టొబాకో అన్నమాట. అది ఆ విధంగా కూడా పొగాకుని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, మరి డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నారు కదా బ్రాంకైటిస్ లాంటి వ్యాధులు వస్తాయన్నారు. ఇవి కేవలం ఈ పొగ వచ్చే పదార్థాల వల్ల వస్తుందంటారా, లేకపోతే ఇప్పుడు నోట్లో పెట్టుకునే మౌఖికంగా ఉండేవన్నారు? ఈ మౌఖికంగా ఉండే వాటిని వాడడం వల్ల మనకి నోటి క్యాన్సర్, ముఖ్యంగా నోటి క్యాన్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, తర్వాత నోట్లో మచ్చలు, అలా ఇందాక అనుకున్నాం కదా, అలాంటివన్నీ వస్తాయి. స్మోకింగ్ వల్ల ముఖ్యంగా మనకి
లంగ్ క్యాన్సర్స్, శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడతాయి అంటారు. అయితే ఇప్పుడు ఈ సిగరెట్స్ అన్నారు కదండి, ఈ సిగరెట్ అంటే ఏంటండి అసలు యాక్చువల్గా? ఈ సిగరెట్ అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్. దీన్నే ఎలక్ట్రానిక్ పొగాకు పరికరం లేదా వేపింగ్ పరికరం అని అంటారు. ఈ సిగరెట్ ఎలా పనిచేస్తుందంటే దీంట్లో నికోటిన్ లిక్విడ్ ఉంటుంది. అంటే ఇది ఒక బ్యాటరీ ఆపరేటెడ్ పరికరం. దీంట్లో ఒక లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్లో నికోటిన్, పెగ్, గ్లిజరిన్ మరియు ఫ్లేవర్స్, అంటే స్మెల్కి, టేస్ట్కి వచ్చే లాంటి ఫ్లేవర్స్ వాడతారనమాట. ఈ ద్రవాన్ని ఈ పరికరం వేడి చేసి, ఇది బ్యాటరీ ఆపరేటెడ్ కాబట్టి దాన్ని వేడి చేసి, ఆ వేడి చేయగా ఈ లిక్విడ్ హీట్ అవుతుంది. హీట్ అయినప్పుడు వచ్చే వేపర్స్ని పీల్చడం ద్వారా సిగరెట్ స్మోకింగ్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇదేంటంటే సిగరెట్ కాల్చడం వల్ల విడుదలయ్యే రసాయనాలు కానీ అవి తక్కువ ఉండొచ్చు దీంట్లో, కానీ నికోటిన్ ఏదైతే ఆరోగ్య సమస్యలు కలగజేస్తుందో అవన్నీ ఈ సిగరెట్తో కూడా కలుగుతాయి. ఓకే, మరి ఎందుకండి ఇప్పుడు ప్రెసెంట్ యువత దీనివైపు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు? సిగరెట్ స్మోకింగ్ మానుకోవాలనుకునే వాళ్ళు ఇదొక ప్రత్యామ్నాయ పద్ధతిగా పరిగణిస్తున్నారు. కానీ దీనివల్ల కూడా వాళ్ళు సిగరెట్లకి అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇది ఏంటంటే ఈ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల వాళ్ళు తొందరగా ఆకర్షితులు అవుతున్నారు వాటి కోసం. ఓకే, ఈ స్మోకింగ్ లో ఫ్లేవర్స్ ఉంటాయి, ఫ్లేవర్స్ అంటే దాంట్లో ఆ లిక్విడ్ లో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. ఓకే, సో అలాగే ఇప్పుడు కేవలం స్మోకింగ్ అనే కాకుండా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అని, థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అని, ప్యాసివ్ స్మోకర్స్, యాక్టివ్ స్మోకర్స్ ఇలా ఉన్నారు కదండి. ఏంటండి వీటి అర్థాలు ఏంటి? ఫస్ట్ ది సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. ఇతర వ్యక్తి పొగాకు వాడేటప్పుడు ఆయన విడుదల చేసే పొగను పీల్చుకోవడం వల్ల సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ జరుగుతుంది. సో ముఖ్యంగా దీనికి ఎక్కువగా ప్రభావితం అయ్యే వాళ్ళు ఎవరంటే ఇంట్లో ఉండే పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు. వీళ్ళు చాలా ప్రమాదంలో ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో కానీ వేరే వాళ్ళ దగ్గర వాళ్ళు స్మోకింగ్ చేసేటప్పుడు ఆయన ఎంత పీలుస్తున్నారో మిగతా వాళ్ళు కూడా అంతే దానికి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకే ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు చాలా ప్రమాదంలో ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకు కూడా ఊపిరితిత్తుల సమస్యలు, టొబాకో కలిగించే సమస్యలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇది సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అండి? థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే పొగాకు వాడిన తర్వాత వాతావరణంలో ఉండిపోయే నికోటిన్ మరియు ఇతర రసాయనాల ఆనవాలను శ్వాసలోకి పీల్చుకోవడం కానీ లేదా చర్మం మీద పడడం వల్ల వచ్చే ప్రభావం అన్నమాట. అంటే ముఖ్యంగా ఒకళ్ళు స్మోకింగ్ చేశాక గోడ మీద, ఫర్నిచర్ మీద, వస్త్రాల మీద, లేకపోతే పిల్లలు ఆడుకునే బొమ్మల మీద, కార్ సీట్ల మీద ఇవి పేరుకుపోతాయి. ఇవి కొన్ని గంటలు ఉంటాయి, కొన్నిసార్లు రోజులు, కొన్ని సందర్భాల్లో అయితే వారాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో వీటిని పీల్చుకోవడం వల్ల అంటే పిల్లలు ఏంటంటే కింద ఆడుకొని చేతులు నోట్లో పెట్టుకుంటారు. దాని ద్వారా వాళ్ళు ఆ నికోటిన్ని లోపలికి తీసుకునే అవకాశం ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే దీర్ఘకాలికంగా వాళ్ళు కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఏదైతే యాష్ట్రేలో మనం ఈ దులుపుతారు కదండి, ఈ బూడిద యాష్ ఏదైతే వస్తుందో అది మన ఒంటి మీద పడినా లేకపోతే మనం పీల్చినా కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటారు. అవును, ఒంటి మీద పడితే ఎలర్జీలు రావచ్చు, అది కూడా జరగచ్చు. పీల్చుకుంటే మామూలుగా మిగతా వాటికి ఎలాగైతే ఉందో అలానే వాళ్ళు కూడా క్యాన్సర్లు, ఊపిరితిత్తుల సమస్యలు బారిన పడే అవకాశం ఉంటుంది. ఓకే, సో దీన్నే మీరు యాక్టివ్ స్మోకర్స్ అండ్ ప్యాసివ్ స్మోకర్స్ అంటారు. డైరెక్ట్ గా తీసుకునే వాళ్ళు యాక్టివ్, వాళ్ళు కాకుండా వాళ్ళ ద్వారా ఇండైరెక్ట్గా వాళ్ళు కాల్చకపోయినా ఆ స్మోక్ని ఇన్హేల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్యాసివ్ స్మోకర్స్. సో ఈ మధ్యకాలంలో సిగరెట్ స్మోకింగ్ అనేది కేవలం పురుషుల్లోనే కాకుండా మహిళల్లో కూడా చాలా విరివిగా కనిపిస్తుంది కదండి. సో మహిళల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మరీ ప్రత్యేకంగా వారి రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద కానీ, మీరు అన్నట్టుగా కేవలం రెస్పిరేటరీ ట్రాక్ మీదే కాకుండా అలాగే గర్భిణీలైతే వారి పిల్లల మీద ఈ స్మోకింగ్ అనేది ఎటువంటి ప్రభావం చూపిస్తుందండి? ఇది ఇప్పుడు పెరుగుతున్న సమస్య. మంచి ప్రశ్నే. అంటే గర్భిణీ మహిళలే కాకుండా మామూలుగా మహిళలు సిగరెట్ తాగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగడం వలన వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోవచ్చు. సో ఇన్ఫర్టిలిటీ కాజ్ చేయొచ్చు. అంతేకాకుండా గర్భిణీ మహిళలు సిగరెట్ తాగినప్పుడు గర్భిణీ స్త్రీ పైనే కాకుండా శిశువు పైన కూడా దీని ప్రభావం ఉంటుంది. గర్భిణీ స్త్రీలలో
ఎక్కువగా గర్భస్రావం అయ్యే అవకాశం, అంటే అబార్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. శిశువు మీద ఎలాంటి ప్రభావం అంటే శిశువు లో బర్త్ వెయిట్, అంటే తక్కువ బరువుతో పుట్టడం, లేదా ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్, అంటే గర్భంలో ఉండగా గ్రోత్ అనేది తగ్గిపోవడం కూడా జరగచ్చు. దానివల్ల శిశువు యొక్క ఇమ్యూన్ సిస్టమ్ కూడా బలహీనతంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా నెలలు నిండక ముందే శిశువు పుట్టడం వలన ఆ శిశువు పైన కూడా ప్రభావం ఉంటుంది. శిశువులో ఆక్సిజన్ లోపం జరగడం, అంటే ఈ రసాయనాలు ఏవైతే ఉన్నాయో అవి శిశువుకి ఆక్సిజన్ సరిగ్గా అందకుండా చేసే ప్రమాదం ఉంది. దానివల్ల శిశువు యొక్క మెదడు డెవలప్మెంట్, అంటే మెదడు అభివృద్ధి చెందే దానిపైన తీవ్ర ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా గుండె, పేగులు, మూత్రపిండాలు లాంటి అవయవాల్లో లోపాలు ఉండి పుట్టే అవకాశం ఉంటుంది. శిశువు పుట్టిన తర్వాత అకస్మాత్తుగా చనిపోయే అవకాశం, అంటే మరణించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ శిశువు, ఎవరైతే గర్భిణీ స్త్రీ సిగరెట్ తాగుతారో గర్భం దాల్చినప్పుడు, ఆ శిశువు పుట్టిన తర్వాత వాళ్ళు కూడా ఎడిక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్ గా గర్భిణి గనక సిగరెట్ స్మోకింగ్ చేస్తే ఇటువంటి అనర్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే గర్భిణి సిగరెట్ స్మోకింగ్ చేయకుండా ప్యాసివ్ స్మోకింగ్ గనక ఆవిడ అయ్యి ఉండుంటే, అంటే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక సిగరెట్ తాగుతున్నారు, అప్పుడు కూడా ఇదే అప్పుడు కూడా ఇందాక మనం అనుకున్నట్టు ప్యాసివ్ స్మోకింగ్ లో స్మోకింగ్ చేసే వాళ్ళలాగే వీళ్ళకి కూడా ప్రభావాలు ఉంటాయి. ఓకే. సో అలాగే డాక్టర్, ఇప్పుడు పొగాకు, నికోటిన్ వీటిలో రకరకాల రుచులు కలుపుతున్నారు, ఫ్లేవర్స్ కలుపుతున్నారు అన్నారు ఇందాక. ఇప్పుడు రీసెంట్ గా సర్వేలో తేలింది ఏంటంటే ఈ రుచులు, ఈ ఫ్లేవర్స్ ఇలాంటివి కలపడం వల్ల అవి తర్వాత కాలంలో మద్యపానానికి కూడా ఎడిక్ట్ అయ్యే విధంగా చేస్తున్నాయి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అండి? నిజమేనండి. అంటే మనకి చాలా అధ్యయనాలు కూడా ఉన్నాయి ఇది నిజమని చెప్పడానికి. ముఖ్యంగా వీటిల్లో వాడే ఫ్లేవర్స్ ఏంటంటే చాక్లెట్, వెనిల్లా, మింట్, పాన్, తర్వాత ఫ్రూట్ జ్యూసెస్ లాంటి ఫ్లేవర్స్ అవి యాడ్ చేస్తారు. సో అవి ఏంటంటే మామూలుగా సిగరెట్ తాగడం వలన వచ్చే ఆ దుర్వాసనని పోగొట్టడానికి వాడతారు. సో వీటి వలన వాళ్ళు తొందరగా వాటికి ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, టీనేజర్స్ వీళ్ళు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ప్రపంచ నో టొబాకో డే ఈ సంవత్సరం థీమ్ కూడా దీనికి రిలేటెడ్ గానే పెట్టుకున్నారు. ఈ పొగాకు ఉత్పత్తులు ఒక గేట్ వే లాగా పనిచేస్తాయి. అంటే వ్యసనానికి తొలిమెట్టుగా, మొదటి మెట్టుగా. సో వాళ్ళు ఆకర్షితులయ్యి సిగరెట్లే కాకుండా ఫ్లేవర్డ్ సబ్స్టెన్సెస్ వల్ల సిగరెట్లే కాకుండా మద్యపానానికి కూడా, ఇతర డ్రగ్స్కి కూడా అలవాటు పడే అవకాశం ఉంది. ఈ వ్యసనం నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్వతహాగా వాళ్ళలో మార్పు వచ్చి కావచ్చు, కుటుంబ పరంగా మార్పు రావడం వల్ల కావచ్చు. ఇలా ఈ వ్యసనం నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళకి మార్గాలు ఏమిటి? అలాగే దీనికి ఏమన్నా మందులు, చికిత్స, కౌన్సిలింగ్ వంటివి ఏమైనా ఉన్నాయంటారా? దీని నుంచి బయటపడాలి అనుకున్న నిర్ణయం చాలా గొప్పది. సో దాన్ని ప్రోత్సహించడానికి చికిత్సలు ఉన్నాయి, మీరు అడిగినట్టు ట్రీట్మెంట్స్ కానీ చాలా ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఏంటంటే ఎవరైతే బయటపడాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ మనస్సుని చాలా దృఢంగా ఉంచుకొని ఒక సంకల్పంతో మొదలు పెట్టాలి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల సహాయంతో ముందుకు వెళ్ళాలి. దీనికి మనకి చికిత్స, కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ముందుగా వాళ్ళు వ్యక్తిగతంగా ఒక నిర్ధారణకు రావాలి. అంటే సెల్ఫ్ రియలైజేషన్ అన్నమాట. ఇది ఆరోగ్యానికి హానికరం, పూర్తిగా మానేయాలనే ఉద్దేశంతో వాళ్ళు దాన్ని మొదలు పెట్టాలి. అంతేకాకుండా ఆరోగ్యవంతమైన జీవితం, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు భద్రత, ఇవి లక్ష్యాలుగా అనుకొని వాళ్ళు ముందుకు సాగాలి. దీనికోసం వీళ్ళకి సహాయం చేయడం కోసం మనకి మెడికల్ ట్రీట్మెంట్ ఉంది. అలాగే నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ, అంటే నికోటిన్ గమ్స్తోని, ప్యాచెస్తోని చేస్తారు, అది ఉంది. అంతేకాకుండా బిహేవియరల్ కౌన్సిలింగ్, సో వ్యక్తిగతంగా కానీ గ్రూప్గా, అంటే ఇలాంటి అనుభవాలు ఉన్న వాళ్ళతో కూడా వాళ్ళని కలిపి గ్రూప్గా కౌన్సిలింగ్ చేయడం, అంటే వేరే వాళ్ళని చూసి వాళ్ళు మోటివేట్ అయ్యి కంటిన్యూ చేయడం కోసం కౌన్సిలింగ్స్, గ్రూప్ కౌన్సిలింగ్ ఉంది. తర్వాత మనకి విశాఖపట్నంలో చూసుకుంటే డీఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. అంటే కింగ్ జార్జ్ హాస్పిటల్, కేజీహెచ్లో, గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్. సో ఈ రెండిట్లో డీఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే చాలా చోట్ల ఉన్నాయి డీఎడిక్షన్ సెంటర్స్. సో వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగే సమయంలో డీఎడిక్షన్ సెంటర్స్ కానీ, మెడికల్ ట్రీట్మెంట్ కానీ వాటి సహాయంతో వాళ్ళు
పూర్తిగా దీన్ని మానే అవకాశం ఉంది. సో అలాగే రీసెంట్గా గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ వారి అధ్యయనం ప్రకారం సంవత్సరానికి దాదాపు 87 లక్షల మంది పొగాకు వినియోగం వల్ల మరణిస్తున్నారు. అందులో 13 లక్షల మంది ప్యాసివ్ స్మోకర్స్ ఉంటున్నారు. పాపం వారు ఏ పాపం తెలియకపోయినా కూడా వేరే వాళ్ళు సిగరెట్ కాలుస్తుంటే ఆ పొగ తాగడం వల్ల దాదాపు 13 లక్షల మంది సంవత్సరానికి చనిపోతున్నారు అంటున్నారు. ఇంతటి భయంకరమైన వ్యసనం కదండి. ఈ వ్యసనాన్ని తగ్గించడానికి, ఈ పొగాకుని నిరోధించడానికి మన ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యలు ఏంటండి? మీరు అన్నది నిజమేనండి. మనకి గ్లోబల్ టొబాకో సర్వే ఉంది, అలాగే చాలా అధ్యయనాలు ఉన్నాయి. సో మీరు అన్నట్టు 13 లక్షల మంది పైగా ప్యాసివ్ స్మోకింగ్ వల్ల చనిపోతున్నారు. సో ఇది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. సో నియంత్రించేందుకు భారత ప్రభుత్వం వివిధ స్థాయిల్లో అనేక చర్యలు తీసుకుంటుంది. మొదటిగా వచ్చేసరికి సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్, అంటే కోట్పా యాక్ట్. సో ఈ యాక్ట్లో భాగంగా భారతదేశంలో పొగాకు ఉత్పత్తుల వినియోగం, విక్రయాలు, ప్రకటనలపై నియంత్రణ కోసం ఈ యాక్ట్ వచ్చింది, ఈ చట్టం అమల్లోకి వచ్చింది. సో దీంట్లో ముఖ్యాంశాలు ఏమిటంటే పబ్లిక్ ప్లేసెస్లో పొగ తాగడం అనేది నిషేధం. సో ఉదాహరణకి రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ, పార్కులు కానీ, ఆసుపత్రులు కానీ, స్కూల్స్ కానీ, ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లో పొగ త్రాగడం అనేది నిషేధం. సో దీంతో చాలా వరకు కమ్యూనిటీలో పొగాకు వాడకాన్ని తగ్గించారు. సిగరెట్, బీడీ ప్యాక్లపై హెచ్చరికలు ఉండాలి. మనం చూసేటటువంటి సిగరెట్ ప్యాకెట్ మీద పొగాకు వాడితే వచ్చే హానిల గురించి ఫొటోస్ కానీ అవన్నీ ఉంటాయి. అంతేకాకుండా పొగాకు ఉత్పత్తుల ప్రకటనలు కూడా నిషేధం. ఈ చట్టం కింద చిన్న పిల్లలకు, అంటే 18 ఏళ్ళు లోపుల పిల్లలకు విక్రయించడం కూడా నిషేధం. స్కూల్ పరిధిలో కూడా పొగాకు విక్రయం అనేది నిషేధం. ఇంకొక చట్టం వచ్చేసరికి నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్. ఇది పొగాకు వల్ల కలిగే ప్రభావాలపై ప్రజల్లో అవగాహన పెంచడం కోసం, వాళ్ళ ఆరోగ్య శ్రేణిని బలోపేతం చేయడం కోసం అమలు చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే అవగాహన కార్యక్రమాలు, ముఖ్యంగా పాఠశాలలు, తర్వాత కాలేజీలు, గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడతారు. అలాగే టొబాకో సెసేషన్ క్లినిక్స్, వ్యసనాల నుండి బయటపడేందుకు సహాయం చేసే క్లినిక్స్, తర్వాత డాక్టర్లకు, నర్సులకు శిక్షణ ఇస్తారు. అంతేకాకుండా జిల్లాలో టొబాకో కంట్రోల్ సెల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. వార్నింగ్స్, కంప్లైంట్స్, మీడియా ప్రకటనలో వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. మనం చూసినట్టయితే సినిమాలు, టీవీ షోలు, థియేటర్లో ముందు హెచ్చరికలు అవసరం, అవన్నీ దీనిలో భాగంగా చేస్తారు. అంతేకాకుండా ధూమపానాన్ని నిరుత్సాహపరిచే వీడియోలు, పోస్టర్లు ప్రసారం చేస్తారు. పన్నుల భారం కూడా పెరగడం జరిగింది. అంటే పొగాకు ఉత్పత్తులపై వివిధ రకాల GSTలు, సెస్లు పెంచడం. అంతేకాకుండా బీడీలు, సిగరెట్ల ధరలు ఎక్కువ చేయడం ద్వారా నూతన వినియోగదారులకు కూడా ప్రేరణ తగ్గిస్తుంది. ఈ సిగరెట్ నిషేధం, సో ప్రొహిబిషన్ ఆఫ్ ఈ సిగరెట్స్ ఆర్డినెన్స్ 2019, ఇది కూడా భారత ప్రభుత్వం చేపట్టింది. ఇందులో ఏంటంటే ఈ సిగరెట్స్ పూర్తిగా నిషేధించబడింది. వాటి తయారీ, దిగుమతి, విక్రయాలు, ప్రకటనలు అన్నిటిపైన నిషేధం ఉంటుంది. టొబాకో సెసేషన్ సర్వీసెస్ అంటే క్విట్ టొబాకో సపోర్ట్ అనమాట. మనకు ఒక హెల్ప్ లైన్ ఉంటుంది, ఉచిత హెల్ప్ లైన్ 1800112356. సో ఇది రాష్ట్ర స్థాయిలో వ్యసన విముక్తి కేంద్రాలన్నింటినీ స్థాపించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఉచిత హెల్ప్ లైన్ ద్వారా ఫ్రీగా వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళకి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మొబైల్ యాప్ ద్వారా కూడా మానేందుకు క్విట్ టొబాకో ఇండియా అనే యాప్ కూడా ఉంది. ఇవన్నీ ప్రభుత్వం చేపట్టిన వివిధ చట్టాలు అనుకోవచ్చు, కార్యక్రమాలు అనుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదండి, ప్రతి సిగరెట్ ప్యాకెట్ మీద కావచ్చు, అలాంటి వాటి ధూమపానానికి సంబంధించిన ప్యాకెట్స్ మీద ఒక చిన్న హెచ్చరిక జారీ చేయాలని. చాలా ఆకర్షణీయంగా సిగరెట్ ప్యాకెట్లని వాటిని తయారు చేసి కంటికి కనపడనంత చిన్న అక్షరాలతో కింద ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ఇస్తారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? అందుకే చట్టం వచ్చిందండి. దాదాపు అంటే ప్యాకెట్ పైన ఎక్కువగా వాటిలో ఉన్నదానికన్నా దానివల్ల వచ్చే హాని ఏంటో అనేది ఉండాలి. దాంట్లో ఉండే వివిధ రసాయనాల గురించి కూడా ఉంటుంది. అంతేకాకుండా అది ఎటువంటి హాని చేస్తుందో దాన్ని పిక్చర్స్ కూడా ఉండాలి. ఓకే. ఈ కాలంలో చిన్నపిల్లలు, బాగా చిన్నపిల్లలు కూడా ధూమపానానికి అలవాటు పడిపోతున్నారు. అలాగే యువత కూడా ధూమపానం వైపు బాగా ఆకర్షితులవుతున్నారు. దీనికి మేజర్ రీజన్ ఏంటంటారండి? ఇంట్లో పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఉండే అనుబంధం తగ్గడం వల్ల అంటారా, లేకపోతే ఫ్రీడమ్ ఎక్కువ ఇవ్వడం వల్ల అంటారా? దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు?
ఒకటి పియర్ ప్రెషర్ అవ్వచ్చు, అంటే ఎక్స్పెరిమెంటింగ్. అంటే పిల్లల్లో ఏంటంటే ఇప్పుడు మనం అది చెయ్యొద్దు అని అంటే ఎందుకు చెయ్యొద్దు అన్నారు అనే ఒక ఆలోచనతో స్టార్ట్ చేస్తారు. అండ్ దీంట్లో ఉన్న అడిక్టివ్ బిహేవియర్ ఏదైతే ఉందో పిల్లలు దానికి ఎడిక్ట్ అవ్వడం మొదలయ్యాక ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా చేయడం, పేరెంట్స్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పట్టించుకోకపోవడం, రెండు ఏమవుతుందంటే అది ఇంకా కొనసాగి ఆ సిగరెట్ అనే కాదు వేరే వాటికి కూడా వాళ్ళు వ్యసనంగా మారే అవకాశం ఉంది. మొదట్లో పిల్లలందరూ అంటే వాడు తాగుతున్నాడు, జస్ట్ అదొక పియర్ టాక్. సో మిగతా వాళ్ళు తాగుతున్నారు నేను కూడా చెయ్యాలి అన్న ఒక పియర్ ప్రెషర్ కూడా అవ్వచ్చు. ఓకే. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో కావచ్చు, సిరీస్లో కావచ్చు, ధూమపానం మద్యపానం అనేది స్పెసిఫిక్గా చూపిస్తూ హీరోలు కూడా అదే పని చేస్తూ ఆ కింద చిన్న పాయింట్ ఇస్తారు. ఇందాక చెప్పుకున్నట్టుగా ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని. ఒక కమ్యూనిటీ మెడిసిన్ స్పెషలిస్ట్గా ఇటువంటి వాటిపై మీ అభిప్రాయం? వీటిని వీలైనంత వరకు ప్రోత్సహించకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే సినిమా హీరోలు అనే వాళ్ళు చూసిన వాళ్ళ మీద చాలా ప్రభావితం ఉంటుంది. అంటే వాళ్ళని కొంతమంది రోల్ మోడల్స్గా కూడా తీసుకోవచ్చు. ఆ క్రమంలో వీళ్ళు తప్పుబాటును పడే అవకాశం ఉంది. అంటే అలాంటి సీన్లు కట్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. రైట్. సో ఇందాక మీరు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యల గురించి చెప్పారు. డాక్టర్స్గా మీరు తీసుకుంటున్న చర్యలు ఈ ప్రత్యేకంగా ఈ రోజున ఏంటండి? ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? ఈ వరల్డ్ నో టొబాకో డే రోజు ఆంధ్ర మెడికల్ కాలేజ్ సామాజిక వైద్య విభాగం డాక్టర్లుగా అవగాహన కార్యక్రమాలని చేపడుతున్నామండి. ముఖ్యంగా ఇందాక వరల్డ్ నో టొబాకో డే థీమ్ ఈ సంవత్సరానికి పొగాకు మరియు నికోటిన్ ఉత్పత్తులపై పరిశ్రమ వ్యూహాలను బహిర్గతం చేయడం. దీనిలో భాగంగా కమ్యూనిటీలో యువతని ముఖ్యంగా ఉద్దేశించడం జరిగింది. వారి కోసం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అంతేకాకుండా వారి అపోహలు సందేహాలు కూడా తొలగిస్తాం. ఓకే. అయితే కేవలం ఇదే ఒక్కరోజు, సంవత్సరానికి వచ్చే ఒక్కరోజే అని కాకుండా వరల్డ్ నో టొబాకో డే అని కాకుండా సంవత్సరంలో కూడా పూర్తిగా మీరు ఇటువంటి కార్యక్రమాలు ఈ ఒక్కరోజనే కాదు, ప్రతిరోజు అంటే మాకు అవకాశం వచ్చినప్పుడల్లా పిల్లలకి తర్వాత కాలేజ్ స్టూడెంట్స్కి మేము అవగాహన కల్పిస్తున్నాము. అంటే వాళ్ళకి సెమినార్స్ కానీ లేకపోతే వాళ్ళతో డిస్కషన్ ఫోరమ్స్ కానీ లేకపోతే క్విజ్ కానీ అట్లాంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తుంటారు. సో చివరిగా ఈ ధూమపానానికి అలవాటు పడ్డ వారికి మరీ ముఖ్యంగా యువతకి మీరిచ్చే సూచనలు సలహాలు ఏంటండి? ధూమపానాన్ని ఆపడం లేకపోతే దీని నుంచి బయటకు రావడం అనేది సాధ్యమైన పనే. ఇది కొంచెం కష్టపడితే తప్పకుండా వాళ్ళు సాధించగలరు. సో ఒక దృఢ నిశ్చయం పెట్టుకొని మానేయడానికి గల కారణాలు, ఎందుకు మానేయాలి అనుకున్నవి ఒక దగ్గర రాసుకొని ఆ కారణాలని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని దాన్ని ముందుకు సాగాలి. నేను ఇది మానేయాలి, నేను దీని నుంచి బయటపడాలి అనే నిర్ణయం పెట్టుకొని ఒక డేట్ అనుకొని ఆ డేట్ తర్వాత అసలు పూర్తిగా నేను తాగడం మానేయాలి అని నిర్ణయించుకోవాలి. తర్వాత కుటుంబ సభ్యుల సపోర్ట్తో, అంతేకాకుండా మనకి ఇక్కడ డి అడిక్షన్ సెంటర్స్ కానీ బిహేవియరల్ ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో వీటి సహాయం తీసుకుంటూ బిహేవియర్ని మార్చుకుంటూ, అంతేకాకుండా వాళ్ళ ఆహారపు అలవాట్లు, ఆరోగ్యపు అలవాట్లు కూడా మార్చుకుంటూ, అంటే ఏదైనా హాబీని డెవలప్ చేసుకోవడం, మ్యూజిక్ వినడం, వ్యాయామం చేయడం, మెడిటేషన్ చేయడం, అలాంటి అలవాట్లను పెంచుకుంటూ కాఫీ, షుగర్ సబ్స్టెన్సెస్ తగ్గించడం, అంటే అవి కూడా క్రేవింగ్కి కారణాలు అవుతాయి. సో అలాంటివి ఆహారంలో తగ్గించుకుంటూ మంచి ఆహారపు అలవాట్లు పెంచుకొని ఈ నిర్ణయాన్ని ఏదైతే ఉందో దాన్ని కొనసాగించి పూర్తిగా మారే అవకాశం ఉంటుంది. సో మారిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మింగిల్ అంటే గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళతో చర్చించుకొని వాళ్ళు మానొచ్చు. అంతేకాకుండా మానిన ప్రతిరోజు తనకు తానే ఒక బహుమతి ఇచ్చుకోవడం. సో అది కంటిన్యూ అవ్వడానికి మోటివేషన్. అంతేకాకుండా ఇది ఎందుకు స్టార్ట్ చేసామన్న కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆ ప్రాసెస్ని కొనసాగించాలి. అంటే వాళ్ళు ఒక దృఢ నిర్ణయం తీసుకొని స్థిరంగా ముందుకు సాగి అందరి దగ్గర సపోర్ట్ తీసుకొని చిన్నదైనా పెద్దదైనా సాయం తీసుకుంటూ ముందుకు నడిస్తే తప్పకుండా ఆ జర్నీలో వాళ్ళు విజయవంతం అవ్వచ్చు.
డాక్టర్ సౌమ్య గారు, సమాజపరంగా అత్యధికంగా దుష్ప్రభావం చూపిస్తున్న ధూమపానం గురించి ఇంత విపులంగా మాకు వివరించి దానివల్ల కలిగే అనర్థాల గురించి ఇంత బాగా చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ మాటలు విన్న శ్రోతల్లో ఎవరైనా ధూమపానం చేసేవాళ్ళు ఉంటే గనక తప్పకుండా ఈ దుష్ప్రభావాల గురించి తెలుసుకుని మీరు చెప్పిన సూచనలు సలహాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించి పొగాకు వాడకం వినియోగం అనేది వదిలేస్తారని ఆశిస్తూ మీ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలండి. నమస్తే. ఇంతవరకు ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి డాక్టర్ వి సౌమ్య ఎండి, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.